అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామన్నారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక హామీలన్నీ అటకెక్కించారు. అన్నదాతకు అండగా ఉంటామని చెప్పి గాలికి వదిలేశారు. రైతు సమస్యల్ని తమ సమస్యగా భావించిన వైఎస్ఆర్సీపీ వారి తరఫున పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో రైతులతో కలిసి వినతిపత్రాలు అందజేయనుంది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రైతులను నిండా ముంచుతోందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ పోరాటం సాగిస్తుందన్నారు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ చలో కలెక్టరేట్ పోస్టర్ను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు కాకాని. ఎన్నికల్లో ఏం చెప్పాడు? వచ్చిన వెంటనే నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆ 20,000 రూపాయలు ఈరోజు మొండి చేయి చూపించాడు. ఈ బడ్జెట్లో కేటాయించలేదు. అంటే ఒక్క సంవత్సరం ఈ రోజుకి వాళ్ళకి ఎగ్గొట్టేసినట్లు లెక్క. ప్రధానంగా రైతులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో రైతులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి కూడా పోరాటం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి నిరసనలకు సిద్ధమయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎమ్మెగనూరులో మాజీ ఎంపీ బుట్టా రేణుక, బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. చిప్పగిరిలో ఎమ్మెల్యే విరూపాక్షి, ఆదోనిలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 13న వైఎస్ఆర్సీపీ నేతలు రైతులతో కలిసి కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇవ్వనున్నట్టు కృష్ణా జిల్లా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు అంబటి రాంబాబు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో దళారులు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరు నియోజకవర్గంలోని వెంకటకృష్ణాపురం, సెలపాడు గ్రామాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. పొన్నూలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అన్నదాతకు అండగా పోస్టర్ను ఆవిష్కరించారు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. విజయనగరంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్, గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. అల్లూరు జిల్లాలో అరకు ఎమ్మెల్యే రేగం మచ్చలింగం, ఎమ్మెల్సీ రవిబాబు, ఏలూరు జిల్లా కైకలూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాటు పట్టిన వైఎస్ఆర్సీపీ తొలి విడతగా రైతు సమస్యలపై దృష్టి సారించింది. అన్నదాతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించనుంది.